హలో నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా నేను మీ మధు కళ్యాణ్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కేవలం 0 సీట్లు మాత్రమే వచ్చాయి అంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు అయితే ఇతర పార్టీలు ఏవైనా సరే గాని తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు గెలవకపోయినా గాని ఎలాంటి కాంట్రవర్సీ కాకపోదు కానీ తెలంగాణ తీసుకొచ్చినామని చెప్పే బీఆర్ఎస్ పార్టీ ఇలా జీరోకే పరిమితం కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ లేపింది దీంతో కేసీఆర్ గారి చాప్టర్ క్లోజ్ బీఆర్ఎస్ పార్టీ ఇక తెలంగాణలో అధికారం వచ్చేది ఇక డౌటేనా అని ప్రశ్నలు ఎదురవుతున్నాయి దీనికి బీఆర్ఎస్ పార్టీ జీరోగా పరిమితం కావడానికి చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి దాంట్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆడిన అబద్ధాలు మెజారిటీ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 3 నెలలు కూడా ప్రభుత్వాన్ని స్థాపించి 3 నెలలు కూడా గడవక ముందే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం ప్రధాన కారణం ఒకవైపు కాంగ్రెస్ వచ్చాక కరెంటు పోతుంది అంటూ కాంగ్రెస్ వచ్చాక కరువు వచ్చింది అంటూ నీళ్ళ మేనేజ్మెంట్ తెలియట్లేదంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు చేశారు 3 నెలలు కూడా గడవక ముందే కాంగ్రెస్ పార్టీపై రాష్ట్రంలో చిన్న చిన్న విషయాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టుతూ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయినట్టు మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందో అప్పుడు కేసీఆర్ గారి ప్రవర్తన తీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం నచ్చలేదు ఏ పార్టీ అయినా సరే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను మనం గమనిస్తే లేకుంటే నేషనల్ లో లోక్సభ ఎన్నికలను గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోయినప్పటికీ ఆ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఆ పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా నేను ఇలాంటి కార్యక్రమాలు చేశాను అయినా కానీ నాకు ఎందుకు ఓట్లు వేయలేదని ప్రశ్నించారు సో మొత్తానికైతే ప్రజా తీర్పును గౌరవించారు ఇక నేషనల్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ ఇండియా కూటమి దేశ ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ మేము చాలా బలపడ్డాం భారతదేశ ప్రజలందరికీ ధన్యవాదాలు అంటూ వాళ్ళు తెలియజేయడం జరిగింది కానీ బీఆర్ఎస్ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అది బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అవుతుందానికి ముఖ్యమైన కారణం కానీ ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సిగ్గు శరం అంటూ ఏం రావడం లేదు కనీసం ప్రజలకు ధన్యవాదాలు చెప్పడానికి కూడా కేసీఆర్ ఇష్టపడలేదంటేనే అర్థం చేసుకోవచ్చు పైగా ఆ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారానికి దూరమైనట్టు రిజల్ట్ వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో దాదాపు కొన్ని వారాల పాటు ఏకంగా తెలంగాణ ప్రజలపైనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫైర్ అయ్యారు వాళ్ళేదో కేసీఆర్ గారి ఇంట్లోకెళ్ళి తీసుకువచ్చి ప్రజలకు పెడుతున్నట్లు కేసీఆర్ ఇంట్లో ఉన్న పైసలే తెలంగాణ ప్రజలు తిని బతుకుతున్నట్లు మా సొమ్ము తిని మాకే ఓటేయలేదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజలు దేనైనా భరిస్తారు కానీ ఆత్మ గౌరవం విషయానికి వస్తే మాత్రం భరించరని అసెంబ్లీ ఎన్నికల్లో చూపించారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సిగ్గు శరం ఏం లేకుండా నోటికొచ్చినట్టు ప్రజలపై విమర్శలు చేయడం జరిగింది ఇతర పార్టీ నేతలపై విమర్శలు చేయడం అనేది కామన్ కానీ అది ప్రజలపై విమర్శలు చేయడం బీఆర్ఎస్ చేసిన పెద్ద తప్పు అది తెలంగాణ ప్రజలు మనసులో పెట్టుకొని అంతకన్నా భారీ ఓటమి కేసీఆర్ కి రుచి చూపించాలని చెప్పేసి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని 0కే పరిమితం చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా బీఆర్ఎస్ కి 0 సీట్లకే పరిమితమైన గాని కేసీఆర్ గారు మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం లేదు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజలపైనే సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చేశారు అయినా కానీ ఆ బలుపు తగ్గకపోవడంతో 0కే పరిమితం చేశారు ఇప్పటికీ మీ బలుపు తగ్గకపోతే మీ పార్టీని భూస్థాపితం చేయడం మాత్రం ఖాయంలా కనిపిస్తుంది ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మారండి లేకుంటే మీ పార్టీని ఎవరు కాపాడలేరు